నిన్న శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటకి కారణం ఏంటి అని అంటే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఇదంతా ప్రమాదం జరిగింది. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి టికెట్ లేదు కదా, బస్సు ఫ్రీయే కదా, ఇంకా ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి గ్రూపులుగా బయలుదేరి ఈ ఫ్రీ బస్సులు ఎక్కి ఇలా దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో భక్తుల తాకిడి ఎక్కువైపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది ఇదే మాట అంటున్నారు. చూడండి, ఫ్రీ బస్సు అనేది రోజు డైలీ తిరిగే ఉద్యోగస్తుల కోసం, కూలి పనులకు వెళ్ళే వాళ్ళ కోసం, పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళ కోసం, వృద్ధుల కోసం ఈ పథకాలను పెట్టారు. అంతేగాని రోజు పండగలు వచ్చినప్పుడు సెలవు దినాల్లో కూడా మీరు ఈ రకంగా వెళ్ళి ఇలాంటి ప్రమాదాలను ఎందుకు కొని తెచ్చుకుంటారు చెప్పండి. ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్లే ముందు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. 2 రోజులు జ్వరం వచ్చి మంచం మీద పడుకుంటేనే మన ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. చేసి పెట్టేవాళ్ళు ఉండరు. ఇలా రద్దీ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నెక్స్ట్ మళ్ళీ కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి ఇలాంటి పర్వదినాలు వస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. నిన్న జరిగిన ప్రమాదంలో కూడా అందరూ ఆడవాళ్లే ఉన్నారు. ఇది మనకు ఒకళ్ళు చెప్పే విషయం కాదు, ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి.